ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సర్లే అని సినిమా స్టార్ట్ చేస్తే ట్రైలర్‌తో ఆపేయాల్సింది. అనవసరంగా సినిమా చూసానే అనిపించింది. అస్సలేం బాలేదు సినిమా అయితే మాత్రం. స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న మెయిన్ లీడ్‌కి ఒక కల వస్తది. తను రోడ్డు మీద వెళ్తుండగా ఒక కుక్కను గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరుగుద్ది. సో, దాని తర్వాత ఆ డే మళ్ళా రీక్రియేట్ అవుతూ ఉంటది. పోతే మన హీరో మాత్రం చనిపోడు. కాకపోతే ఆయన లైఫ్‌లో రకరకాలుగా వింత వింతగా ఏయేయో జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే మన కుక్కని పెంచుకుంటున్న రాయన్ అంటే మన ఉపేంద్ర పెద్ద విలన్ అన్నమాట. తన కుక్కని అమ్మలా పెంచుకుంటున్న ఉపేంద్ర దీన్ని సహించలేక ఆ కుక్కని చంపినోడిని పిలిచి నీకు 45 రోజుల్లోగా టైం ఇస్తున్నాను. ఈ టైంలో నువ్వేం చేస్తావో చేసుకో. 45 రోజుల తర్వాత నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇవ్వడం జరుగుద్ది. మళ్ళా అది లైట్ వార్నింగ్ అని తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఉపేంద్ర ఎవరికైతే 45 డేస్ ఇస్తున్నాడో వాళ్ళని డెఫినెట్ గా ఆ టైంలోగా చంపేస్తున్నాడు. అది మన హీరో కూడా కళ్ళ ముందే జరుగుద్ది. సో ఇటువంటి టైంలో హీరో ఎలా బతికి బయటపడగలిగాడు మరియు తన జీవితంలో జరిగే ఈ వింత వైపరీత్యాలకు గల కారణాలేంటి అని తెలుసుకోవడం ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలోని ఐడియా మనిషి చనిపోయిన తర్వాత మనిషి నుంచి వచ్చే ఆత్మ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని కథగా మార్చడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని చెప్పాలి ఈ సినిమా టీం. అండ్ దానికి తోడు స్క్రీన్ ప్లే. సినిమాలోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఒక ఇంట్రెస్ట్ ఎక్సైట్ చేసే పాయింట్ ఉన్నప్పుడు దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్లొచ్చు, జనాలకి ఎంత కొత్తగా చెప్పొచ్చు. బట్ ఈ సినిమా టీం అదంతా పక్కన పెట్టేసి ఒక సాదా సీదా సినిమాని చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అటువంటి స్క్రీన్ ప్లేని ఈ సినిమా కోసం ప్రిపేర్ చేశారు. చాలా నార్మల్ గా ఉంటది సినిమా. అసలు సీన్ బై సీన్ అసలు ఇంట్రెస్టే కలగదు. ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది. అండ్ ఉపేంద్ర క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది స్టార్టింగ్ లో. దాని తర్వాత ఆ క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయదు. అండ్ శివన్న క్యారెక్టర్ కి కొంచెం మంచి ఎలివేషన్స్ ఇచ్చారు స్టార్టింగ్ లో. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నుంచి అయితే మరీ దారుణంగా ఉంటది సినిమా. అసలు 3 క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నప్పటికీ కూడా 3 క్యారెక్టర్లని కూడా బేస్ చేసుకుని ఇంట్రెస్టింగ్ గా కథనైతే చెప్పలేదు. అస్సలు చాలా వరస్ట్ గా చెప్పారు కథ అయితే మాత్రం. దానికి తోడు ఏఐని యూజ్ చేశారు చూడండి సినిమాలో. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనిపించింది. అసలు ఓటీటీలో చూస్తేనే ఎలా ఉందంటే థియేటర్‌లో చూసిన వాళ్ళకి ఎలా ఉంటదో ఆలోచించండి ఒకసారి. డీటెయిలింగ్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి ఆ ఏఐలో తెలిసిపోతుంది. అంత వరస్ట్ అన్నప్పుడు ఎలా యూజ్ చేశారో సినిమా మరి వాళ్ళకే తెలియాలి. అండ్ క్లైమాక్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. దాంట్లో ఉన్న డీటెయిలింగ్స్ బాగున్నాయి. ఆ కొరియోగ్రఫీ ఐడియా బాగుంది. బట్ దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం, విఎఫ్ఎక్స్ యాడ్ చేసిన విధానం మాత్రం చాలా వరస్ట్ అనిపించింది. అసలు టూ బ్యాడ్ ఉంది విఎఫ్ఎక్స్ కానీ ఏఐ కానీ ఈ సినిమాలో. చూస్తున్నంతసేపు కూడా ఒక లో బడ్జెట్ మూవీ చూస్తామన్న ఫీల్ తీసుకొచ్చింది. హనుమాన్ కూడా ఇదే రేంజ్ కదా ఇంచుమించు బడ్జెట్. ఆ సినిమా ఎంత బాగా పుల్ ఆఫ్ చేసింది. చూసేటప్పుడు ఆల్రెడీ నీరసంగా సాగే ఆ స్క్రీన్ ప్లేతో ఈ విఎఫ్ఎక్స్ గెలిస్తే ఇంకా రాడ్డు రా బాబు అన్న ఫీల్ వస్తది. మామూలు రాడ్డు కాదు ఈ సినిమా, కంకర రాడ్డు అని చెప్పాలి. ఆ రేంజ్ లో డెడ్ ఫీల్ ఉంటది సినిమా చూస్తున్నంతసేపు కూడా. ముగ్గురు ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని యూజ్ చేసుకుని ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా కథ చెప్పరు. అండ్ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా కథ ఓపెన్ చేసేస్తారు. మొత్తం అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత సినిమాలో లూప్ హోల్స్ ఎన్ని దొరుకుతాయి అంటే అన్ని దొరుకుతాయి. ఒరే ఈ సినిమా కథ కింద చూసుకున్న బోల్డెన్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ అన్నిటిని పట్టించుకోకుండా ఈ కథ ఎలా తీసారా, పోనీ కథ తీశారు, దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయినా ఉండాలి కదా, దాన్ని కూడా లేకుండా ఒక ఎక్సైట్ చేసింది అన్న ఐడియాని పట్టుకుని ఈ సినిమా మొత్తం తీసేసారా, దన్నరా దూదా అనిపించేటట్టు ఉంటది సినిమా అయితే మాత్రం. సో ఇది ఇక్కడికి ఫ్యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.